పాన్ ఇండియా వరకు వస్తే అండి ఫస్ట్ పాన్ ఇండియా తీయాలనుకోలేదు. జస్ట్ తెలుగు అండ్ హిందీ తీద్దాం అనుకున్నా. నాకు ఏదో ఒక బైలింగ్వల్ ఫిల్మ్ తీయాలని ఇంట్రెస్ట్ ఉండేది. తెలుగు అండ్ తమిళ్ అనుకున్నాను. బట్ తమిళ్ కుదరలేదు. సో ఏదో ఒకటి చేయాలి కాబట్టి తమిళ్ అండ్ హిందీ చేసిన నేను. సో తర్వాత 2 లాంగ్వేజ్ ఫినిష్ అయిన తర్వాత నేను చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఫిలిం నచ్చి, అంటే టెక్నీషియన్స్ అక్కడ సౌండ్ కోసం వెళ్ళాను చెన్నైకి. అక్కడ టెక్నీషియన్స్కి నచ్చి వాళ్ళు ఇది నువ్వు తమిళ్లో చేస్తే కూడా బాగుంటుంది అని అనడం. మళ్ళీ తమిళ్ నుంచి తర్వాత మలయాళం, కన్నడ అట్లా అది అట్లా స్ప్రెడ్ అయిపోయింది అది. సో నేను ఇంటెన్షనల్గా స్టార్టింగ్లో పాన్ ఇండియా చేయాలనుకోలేదు. తర్వాత అట్లా అయిపోయింది అది. ప్రేమించొద్దు అనే టైటిల్ తీసుకోవడానికి కారణం ఎందుకు ప్రేమించకూడదు? ప్రేమించొద్దు వరకు వస్తే నాకు ఒక ఇదేమంటారు టైటిల్ చాలా నచ్చింది. చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఈ ఈ పర్టికులర్ సినిమాకి చాలా యాప్ట్ టైటిల్ అది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది ప్రేమకు అగేన్స్ట్ ఉన్న మూవీ కాదు. ప్రేమించొద్దు అని మనం ఒక క్యాప్షన్ పెట్టినాము. తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు అని. ఇదే స్పెసిఫిక్గా ఏజ్ రిలేటెడ్ ఫిలిం. అందరినీ ప్రేమించొద్దు అనట్లేదు. తెలిసి తెలియని వయసులో వాళ్ళ ఏమంటారు తెలిసి తెలియక ప్రేమించినప్పుడు చాలా తప్పులు జరుగుతాయి. సో ఆ పరంగా మనము ఈ టైటిల్ పెట్టినాం, కానీ వీఆర్ నాట్ అగేన్స్ట్ లవ్. బేబీ సినిమా టైంలో కూడా మీ సినిమా రెండు కాంట్రవర్సీస్ కూడా కనబడ్డాయి. ఈ సినిమా స్కోప్ బేబీ అసలు ఈ సినిమా ముందు వచ్చిందా లేకపోతే బేబీ సినిమా ముందు వచ్చిందా? మీ సినిమా రిలీజ్కి లేట్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఒకటేంటంటే ఇప్పుడు కంపారిజన్ గురించి అడుగుతున్నారా? ఫస్ట్ మన అండ్ కథ మీది, మీ కథ రైట్ 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 సి కథ మాదే ముందు, సినిమా తీసింది కూడా మాదే ముందు. అయితే లేట్ గురించి ఏంటంటే అక్కడ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కంపెనీస్ బ్యాకప్ ఉంది, ఇక్కడ మనకు ఆ బ్యాకప్ లేదు. సో మన జర్నీ మనది ఉంది అంతే. అండ్ అక్కడ వాళ్ళకి పెద్ద కంపెనీస్ బ్యాకప్ ఉన్నారు అని మనమేం ఫీల్ అవ్వట్లేదు. కానీ వాళ్ళు కథ కొట్టేసినారు. ఎవరైతే ఆ డైరెక్టర్ ఉన్నాడో ఆయన ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పేసి కథ కొట్టేసినాడు. కొట్టేసి బేబీ అనే మూవీ తీసుకున్నాడు. కథ కొట్టేయడానికి కారణం ఏంటి? అంటే మీ కథ ఆయనకు తెలుసా? బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, ఆయనకి మీ కథ వినిపించారా? నేను కథ వినిపించాను. 1 ఇయర్ ఆ ఆఫీస్లో ఆయన ప్రొడక్షన్ హౌస్లో పనిచేసినాను. ఆయన ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో అమృత ప్రొడక్షన్స్ అని, అందులో నేను 1 ఇయర్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ యాజ్ ఎ రైటర్ ఆ టీంలో పనిచేసినాను. అది నా టీంతో అక్కడ పనిచేసినాను, వాళ్ళ టీంలో కాదు, నా టీంతో అక్కడ పనిచేశాను. 1 ఇయర్ మేము ఆ జర్నీ ఉంది. ఏది ప్రేమించొద్దు ప్రొడ్యూస్ చేస్తాను, అప్పుడు వేరే టైటిల్ ఉండేది, ప్రేమించొద్దు ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన కాంటాక్ట్లో ఉండడం మానేసినాడు. సరే ఏదో లేని మనము అంత మనం అగ్రెసివ్ ఏం గొడవలేదు, ఎందుకు ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పినావు చేయలేదు అని. బయటికి వచ్చేసరికి ఓన్గా తీసేసుకున్నాడు ఇంకా సినిమా. అప్పుడు మీరు ఎలాంటి ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ సాంబార్లో కానీ ఇలాంటి? మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన బేబీ సినిమా తీసినప్పుడు మనకు ఐడియా లేదు ఏది అదే స్టోరీ అని. నాకు అక్కడ ఇక్కడ ఇప్పుడు నాకు ఒక 100 to 1000 మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు. నేను లెక్క పెట్టుకోలేదు, చాలా ఎక్కువ 1000 వరకు ఉండొచ్చు మ్యూచువల్ ఫ్రెండ్స్. చాలామంది నాకు చెప్తున్నారు సేమ్ అది తీస్తున్నాడు అని. కానీ నేను ఎట్లా చెప్పాలి? సినిమా చూడండి, నేను ఎట్లా చెప్తా? సినిమా రిలీజ్ కాకుండా చూసాక మీకు ఎలా అనిపించింది? యాజ్ ఇట్ ఈజ్ అదే ఏమైనా మార్పులు చేర్పులు? మీరు ఇప్పుడు అదే కథని మళ్ళీ మీరు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? అదే కదా రిలీజ్ చేయడం కాదు, నా సినిమా అంతకుముందే అయిపోయింది షూటింగ్. వాళ్ళ షూటింగ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఫస్ట్ కట్ అయిపోయే వరకు వాళ్ళ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు అనుకుంటా. ఐఎమ్ థింకింగ్ ఫస్ట్ కట్ అయ్యే వరకు వాళ్ళు 2020లో ఎప్పుడో, వాళ్ళు 2020లో 21లోనే ఎప్పుడు స్టార్ట్ చేసినారు నాకు గుర్తులేదు. వాళ్ళ షూటింగ్ స్టార్ట్ చేసే వరకు నా సినిమా అయిపోయింది అప్పటికే. నా మేకింగ్ అయిపోయింది. నాది రఫ్ కట్ కూడా అయిపోయింది నాది. సో నాదే ముందు వచ్చింది దానికన్నా. అండ్ పాన్ ఇండియా లెవెల్లో సింగిల్ సినిమాని థియేటర్ మీరు రిలీజ్ చేయడానికే కష్టపడుతున్న టైంలో పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో సినిమాని తెరకెక్కించారు. అసలు ఏంటి, ఏ నమ్మకం? ఎస్, విషయం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ పాన్ ఇండియా తీయాలని మా ఐడియా కాదు. నాకు ఓన్లీ బైలింగ్వల్ తీయాలని వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసి, బయట అవుట్ సైడర్స్ తమిళనాడుకి వెళ్తే తమిళనాడు వాళ్ళు ఎంకరేజ్ చేసి, ఇంకా ఈవెన్ కన్నడకి సంబంధించిన కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా దానికి ఏమంటారు రెజొనేట్ అయినారు. అంటే అది బాగుంది, ఇది అంటే ఈ ఏమంటారు ఈ కాన్సెప్ట్ ఇండియా మొత్తం ఆడుతుంది, ఇది ఇండియా మొత్తం చూస్తారు, ఈ కాన్సెప్ట్ రెజొనేట్ అవుతారు అని అంటే అప్పుడు మేము పాన్ ఇండియా దీనికి వెళ్ళాను. వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్లనే నేను వెళ్ళాను. కానీ అది ఏమంటారు ఊరికే ఫస్ట్ ఫిలిమే పిచ్చిగా అట్లా అన్ని భాషలు తీసేద్దాం అట్లాంటిది దీనిలో లేదు. ఇప్పుడు మీరు హిందీలో ప్యార్ మత్ కర్నా అని ఉంది, ఐ ఫెల్ట్. ఇప్పుడు తమిళ్లో కాదలిక్ కాదు అనేది నా ఫీలింగ్. అది ఇది ప్రతి ఒక్కరికి ఏమంటారు కనెక్ట్ అవుతారు దీనికి అని నాకు అనిపించింది. అందుకే నేను పాన్ ఇండియా వెళ్ళిన. అనురూప్ గారు, మీరు ఈ సినిమాలో మీ ఎక్స్పీరియన్స్ గురించి, వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ చేశారు. ఇది 3rd ఫిలిం అండి నాది. ప్రీవియస్గా 2 సినిమాలు చేసిన. ఇందులో నేను కమల్ అనే రోల్ చేసిన మెయిన్ లీడ్. ఇందులో ఇంతకుముందు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే ఇది అంటే
మంచి రోల్ అయితే పడింది నాకు. సో మీకు మంచి రోల్ పడింది అనే ముందు మీరు బేబీ సినిమా చూసారా? చూశాను. సో దానికి మీ సినిమాకి ఎలా అనిపించింది? అంటే ఆ క్యారెక్టర్ని మీ క్యారెక్టర్తో కంపేర్ చేసుకుంటే. అది నేను చెప్పలేను, అంటే దేని దానికి యూనిక్నెస్ ఉంటుంది. యా. అండ్ సినిమాలో మీకు మెయిన్గా ఇప్పుడు ఆ నది సీన్ అవ్వచ్చు, నదికి సంబంధించిన గోడ దగ్గర Yeah. ఉన్నటువంటి సింగిల్ షాట్ ఆ ఎక్స్పీరియన్స్ గురించి. అది ఒక 4 minutes ఉంటుంది సినిమాలో. అంటే మూవీలో సింగిల్ షాట్ అంటే దాని ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా మాకు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే, మాకు అంటే ప్రీవియస్ 2 days వెళ్తే క్యాన్సిల్ అయింది. 1 day ఒక 1 hour టైం ఉంది. ఆ గోడ వెనకాల రివర్ ఉంటుంది అనమాట. దానిపైన నిలబడి హీరోయిన్ అండ్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది సీన్. అది అంటే షూట్ చేసేటప్పుడు వెనకాల పోలీస్ స్టేషన్ ఉంటుంది. వాళ్ళు లంచ్కి వెళ్ళినారు అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ దొరికింది. వాళ్ళు రిటర్న్ వచ్చేలోపు ఆ షాట్ కంప్లీట్ చేయాలి. ఇంకోటి దగ్గరికి వెళ్ళి షూట్ చేయడానికి కూడా లేదు. టెలిలెన్స్ వేసి లాంగ్లో పెట్టినారు కెమెరా. ఒక 6 to 8 pages ఉంటాయి డైలాగ్. అది మొత్తం ప్రాక్టీస్ చేసుకొని ఆ వాల్ పైన నిలబడి సింగిల్ టేక్లో ఆ 5 minutes సీన్ అంటే ఎక్కడ చిన్న ఎర్రర్ వచ్చినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి షూట్ చేయాలి. మాకున్న టైం 2 hours. సో ఆ 2 గంటల్లో ఎలాంటి కట్ లేకుండా అనుకున్నట్టు 8 pages డైలాగ్ సినిమాలో 5 minutes ఉంది లెంత్. అది చేసేసాం సక్సెస్ఫుల్గా. ఒకటే టేక్లో అయిపోయింది. అది బెస్ట్ సీన్. అంటే 3 సినిమాలు ఇప్పటివరకు మీరు చేసింది 3వ సినిమా అంటున్నారు. Yeah. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా 3వ సినిమా పక్కనే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ పైన అంటే ఇలాంటి వాళ్ళ కోఆపరేషన్తోనే ఏమన్నా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారని నమ్మకం ఉందా? లేకపోతే అసలు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిలదొక్కుకోవడం కష్టమనే టైంలో కింద మీద పడి మొత్తం 3 సినిమాలు చేశారంటున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అంటే బిఫోర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మాట్లాడే ముందు అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన ఏవైతే చేసిన ప్రాజెక్ట్స్ దాంతో కంపేర్ చేస్తే ఇది మంచి రోల్ వచ్చింది నాకు. కమల్ అనే క్యారెక్టర్ ప్రతి ఇంట్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ అది. అంటే ఎవ్రీ కామన్ మ్యాన్ అంటే ఎవ్రీ యూత్ కానీ ఎవరైనా ఈజీ అంటే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ ఇది. సో ఇంత మంచి ఎఫర్ట్ పెట్టి ఈ క్యారెక్టర్ చేసిన. ఇదే సినిమా ఎవరు చూడలేదు అనుకో, ఇంకా నెక్స్ట్ నేను చేసి ఏం లాభం? అంటే నాకు బ్రేక్ ఎట్లా వస్తుంది, వేరే సినిమాలు ఎట్లా వస్తాయి? రావు కదా. ఇప్పుడు ఒక 4-5 years హార్డ్ వర్క్ చేసినాం దీనికి. ఆల్మోస్ట్ ఒక 100 days షూట్ చేసినాం. ప్రతి సీన్ 2 languagesలో షూట్ చేసినాం, హిందీ అండ్ తెలుగు బైలింగ్వల్గా. ఒక్కొక్క సీన్ చేసిందే మళ్ళీ హిందీలో వేయాలి. అంటే చాలా ఎఫర్ట్ ఉంటుంది దీని ఇంకా యాక్టర్స్ కానీ టీమ్ కానీ ఎవ్రీథింగ్. సో ఇంత 4 years హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. అది అంటే చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఎందుకంటే డ్యూ టు పైరసీ అందరు పైరసీలో చూస్తున్నారు. ఇప్పుడు మాకు ఫైనాన్షియల్గా కానీ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో పెట్టినాము. ఇప్పుడు అందులో చూస్తేనే మాకు ఫర్దర్గా ఇప్పుడు అన్న కూడా వేరే సినిమాలు ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంటుంది, రికవరీ కావడానికి. అట్లా లేకుండా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అందరూ సినిమా Part 1, Part 2, Part 3 అట్లా కట్ చేసి పెడుతున్నారు. 3 million, 2 million, యూట్యూబ్లో 1 million, ఆల్మోస్ట్ అన్ని వ్యూస్ అన్నీ అక్కడనే పోతున్నాయి. సో ప్రైమ్కి ఎవరు రావట్లేదు. ఇంకోటి నాకు కూడా ఎవరన్నా అంటే ఒక పెద్ద పర్సనాలిటీ ఎవరైనా వచ్చి సినిమా గురించి మాట్లాడి చూడండి అని రిఫర్ చేసి వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తే ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇండస్ట్రీ వాళ్ళు కూడా చూస్తే నాకు ఫర్దర్గా ఏమన్నా ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక హీరోగా మీరు ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తే బాగుంది అంటున్నారు. యాజ్ అ ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఇంత పెట్టుబడి పెడుతున్నారు, మీరు ఎవరినన్నా కన్సల్ట్ అయితే నా సినిమాని సపోర్ట్ చేస్తే బాగుంటుంది, ఈ గెస్ట్ వచ్చి చేస్తే బాగుంటుంది, ఎవరైనా కన్సల్ట్ చేస్తాను? యాక్చువల్లీ ఏంటంటే థియేటర్ రిలీజ్ అప్పుడు నేను కొంచెం కన్సల్ట్ చేసినాను. బేసిక్గా ఏంటంటే మన ఫిలింకి మన సినిమాలో ఎక్కువ స్టార్ కాస్ట్ లేదు. కొన్ని స్టార్ కాస్ట్ లేని సినిమాలు నడుస్తలేవా అంటే అట్లేం లేదు. కొన్ని కాంటెంట్ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఇప్పుడు మలయాళం నుంచి వచ్చినాయి కూడా నడుస్తున్నాయి. తమిళనాడులో అప్పుడు కొన్ని మలయాళం ఎక్కువ ఈ మధ్య చాలా హ్యూజ్ హిట్ అవుతున్నాయి. ఇక్కడ మంజుమల్ బాయ్స్ అని ఒకటి ఉంది, ప్రేమలు ఐ థింక్ సో. ఇట్లాంటివన్నీ ఫేస్లెస్ అంటే మనకి ఇక్కడ తెలియదు. అవి ఎందుకు నడుస్తున్నాయి? బికాజ్ ఒక బ్రాండ్, ఏదైనా ఒక బ్రాండ్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అందుకే నేను ఆ థియేటర్ కోసం అది కోరుకొని ఉండే. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు నేను ఏ బ్రాండ్ని కోరుకుంటలేను. ఎందుకంటే ఆ థియేటర్లో టైంలోనే వాళ్ళు రావాలి, ఈ టైంలో నేను కోరుకుంటలేను. బట్ ఇప్పుడు అమెజాన్లో ఉంది కాబట్టి నేను జనాలైనా చెప్తున్నా, అట్లీస్ట్ మీ సపోర్ట్ నాకు దొరికితే ఇంకా నాకు ఏ బ్రాండ్ అవసరం లేదు. జనాల బ్రాండ్ పడిందంటే ఎవరి బ్రాండ్ అవసరం లేదు మనకి. జనాల బ్రాండ్ పడే వరకు ఇంకా మీరు సినిమాలు తీయాలంటే ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతారా, డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా రెండు కంటిన్యూ అవుతారా? ప్రొడ్యూసర్ సార్ ఒకటి ఏంటంటే ప్రొడ్యూసర్ అనేది ఏంది, మనకి ఎవరు ప్రొడ్యూసర్ దొరకకపోవడం వల్ల మన ప్రొడ్యూసర్. నా ఇంట్రెస్ట్ ప్రొడ్యూసింగ్ కాదు, డైరెక్షన్. నా డైరెక్షన్ స్కిల్స్ చూపించుకోవడానికి నేను ప్రొడ్యూస్ చేసుకున్నా. నెక్స్ట్ టైం ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తానంటే ఐ విల్ గో హెడ్. లేదు ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళీ నేనే చేసుకుంటా. ఎందుకంటే నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ కాబట్టి నా లోపల డైరెక్టర్ని నేను కాపాడుకోవాలంటే ఐ హ్యావ్ టు ప్రొడ్యూస్ మై ఫిలిమ్స్. ఫైనల్గా బేబీ కథ విషయానికి వస్తే మళ్ళీ సాయి రాజ్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఇట్లాంటి దొంగ పనులు మళ్ళీ చేయకెప్పుడు, అంతే. నెవర్. అదొక చీప్ విషయము. ఒకరి దగ్గర కథ తీసుకొని దొంగతనం చేయడం అనేది ఒక వర్స్ట్ థింగ్. అది అట్లాంటిది ఎప్పుడు చేయొద్దు లైఫ్లో. నువ్వు ఒక ఫోన్ కాల్ చేసి నన్ను అడిగితే నీకు ఇచ్చేటోని, నాకు ఈ స్టోరీ నచ్చింది, 1 year నాకు పనిచేసినావు, సరే
ఇంకా వేరే ఫిలిం చేసుకో, కానీ ఈ స్టోరీ నాకు కావాలి, ఈ స్టోరీ లైన్ మీద నేను మాడిఫై చేసుకొని నా ఇష్టం మీద తీసుకుంటా అని ఒక అంటే ఓకే సార్ తీసుకోండి అన్నట్టునే. కానీ దొంగ బుద్ధే ఏమంటారు, దొంగదారే ఎంచుకున్నావు, అట్లాంటి ఎప్పుడు చేయకు. అది అది ఫిలిం ఇండస్ట్రీకి మంచి కాదు, ఒక క్రియేటివ్ పర్సన్కి మంచి కాదు, ఒక మనిషి కూడా మంచిది కాదు అది.